ఒకరివి ఆకలి ఇబ్బందులు, మరొకరివి ఆయుధ ఇబ్బందులు. ఆ ఇద్దరి ఎనిమి ఒక్కరే, ఆ ఇద్దరు లక్ష్యాలు ఒకటే. అందుకే ఆ రెండు దేశాలు ఒక్కటవ్వాలని డిసైడ్ అయ్యాయట. ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటూనే శత్రు అంతు చూడాలని నిర్ణయించుకున్నాయట. ఆ రెండు దేశాల్లో ఒకటి నార్త్ కొరియా అయితే మరొకటి రష్యా. ఈ రెండు దేశాలు కామన్ ఎనిమి అగ్రరాజ్యం అమెరికా. ఉత్తర కొరియా, మాస్కో ఒక్కటవుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తుంది కూడా అమెరికానే. ఇప్పుడు జో బైడెన్ సర్కార్ అనుమానాలే నిజమవుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే తన మిత్ర దేశానికి కిమ్ మోస్ట్ డేంజరస్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎందుకు ఉక్రెయిన్ వార్ జోన్లో నాటో టెన్షన్లు పెరుగుతున్న వేళ మాస్కోకు కిమ్ ఇస్తున్న ఆ డెడ్లీ వెపన్ ఏంటి? కిమ్ జాంగ్ ఉన్, పుతిన్ ఒక్కటైతే యుద్ధ భూమిలో ఏం జరగబోతోంది? ఉత్తర కొరియా, రష్యా ఒక్కటి కాబోతున్నాయా? ఆ రెండు దేశాల మధ్య ఆయుధ డీల్ నిజమేనా? ఆహారానికి బదులుగా కిమ్ వెపన్స్ ఇస్తున్నారా? ఉత్తర కొరియాకు ఆహార కొరత కొత్తేం కాదు. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలే ఆ దేశ పరిస్థితుల్ని దిగజార్చాయి. వాటి ప్రభావం ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో దేశంలో వ్యవసాయ విధానంలో చేయాల్సిన కీలక మార్పులపై ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే కిమ్ జాంగ్ ఉన్ మిలిటరీ గొప్పలు, ప్రచారం, ఆర్భాటాలే ప్రజలను ఆకలి చావుల వైపు నడిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. కిమ్ వరుసగా బల ప్రదర్శనను కొనసాగిస్తున్న సమయంలో, మిసైల్ టెస్టులు చేస్తున్న టైంలో అక్కడి వ్యవసాయం, ఆహార సంక్షోభం చర్చనీయాంశంగా మారాయి. ఆయుధ సంపత్తిని పెంచుకోవడం, తన తర్వాతి వారసురాలిగా కుమార్తెని దేశానికి పరిచయం చేయడం, నార్త్ కొరియా మిలిటరీ శక్తిని ప్రపంచానికి చాటడం మీదే దృష్టి పెట్టిన కిమ్ ప్రజా సంక్షేమాన్ని చాలా వరకు పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టినా ఇప్పటికిప్పుడు వచ్చే మార్పులేం ఉండనంతగా పరిస్థితులు చేజారిపోయాయి. ఇలాంటి టైంలో కిమ్ జాంగ్ ఉన్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ తమ దేశ ప్రజల ఆకలి తీర్చాల్సిందిగా ప్రపంచ దేశాలను అర్థించడం ఒక్కటే. కానీ నియంత నేతగా పేరున్న కిమ్ మరొకరి ముందు చేయి చాచే టైపు కాదు. ఇలాంటి సమయంలో నార్త్ కొరియా ఆకలి ఎలా తీరుతుందనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. కిమ్ దేశంలో ఆహార సంక్షోభ పరిస్థితుల్ని కాస్త పక్కన పెడితే, ఆయుధ శక్తిలో అగ్రరాజ్యానికి ఏమాత్రం తీసిపోని రష్యాలో విచిత్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలకు పైగా కాలం గడిచిపోయినా తమ ఆయుధాలు కరిగిపోతున్నాయి తప్ప రిజల్ట్ మాత్రం రాలేదు. దీనికి కారణం రష్యా యుద్ధం చేస్తోంది ఒక్క ఉక్రెయిన్తోనే కాదు, అగ్రరాజ్యం అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్కు అందిస్తున్న ఆయుధాలతో కూడా. సింపుల్ గా చెప్పాలంటే దాదాపు 30కి పైగా దేశాలతో యుద్ధం చేస్తున్నట్టే. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ సైతం చాలా సందర్భాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ ఉక్రెయిన్కు మద్దతిచ్చే దేశాలు ఆ దేశానికి ఆయుధాలు ఇవ్వడం మానలేదు. ఫలితంగా ఆయుధ సంపత్తిలో టాప్ లో ఉండే క్రెమ్లిన్ దగ్గర కూడా ఆయుధాలు, సైన్యం కొరత ఏర్పడినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్పై దాడులు కొనసాగాలన్నా, యుద్ధంలో గెలవాలన్నా భారీగా ఆయుధాలు కావాల్సిందే. కిమ్ జాంగ్ ఉన్ మాదిరిగానే పుతిన్ కూడా చేయి చాచే టైపు కాదు. అందుకే ఉక్రెయిన్ పశ్చిమ దేశాలను ఎదుర్కొనేందుకు ఏం చేయాలో అదే చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అమెరికా సైతం అవే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నార్త్ కొరియాకు ఆహార కొరత తీరాలి, రష్యాకు ఆయుధాల ఇబ్బందులు తొలగాలి. పైగా ఈ రెండు దేశాల కామన్ ఎనిమి కూడా అగ్రరాజ్యం అమెరికానే. అందుకే ఆహారం, ఆయుధాలను ఆ రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యాయని అగ్రరాజ్యం చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఎప్పుడో ఆ రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం సైతం జరిగినట్టు అనుమానిస్తోంది. అమెరికా చెబుతున్న ఈ డీల్ ప్రకారం కిమ్ జాంగ్ ఉన్ తన దేశం నుండి రష్యాకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైన్యాన్ని సరఫరా చేస్తారు. దీనికి ప్రతిగా పుతిన్ నార్త్ కొరియాకు ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు. ఈ ప్రత్యేకమైన ఒప్పందాన్ని అమెరికా జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ గత ఏడాది క్లెయిమ్ చేశారు. ఉత్తర కొరియా నుంచి రష్యాకు భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపుతున్నట్టు జాన్ కిర్బీ తెలిపారు. ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలోనే రష్యా ఈ ఆయుధాలు ఉపయోగిస్తోందని కిర్బీ ఆరోపించారు. ఇప్పుడు కిమ్ యాక్షన్ చూస్తుంటే అంతకు మించి ఏదో చేయబోతున్నట్టు కనిపిస్తోంది. ఈ దృశ్యాలు కిమ్ రీసెంట్ గా పరీక్షించిన 240mm మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ కి సంబంధించినవి. ఇవి దక్షిణ కొరియా రాజధాని ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని కిమ్ ఆర్మీ అభివృద్ధి చేసిన మల్టిపుల్ రాకెట్ లాంచర్. దక్షిణ కొరియాలోని 51 మిలియన్ల జనాభాలో సగం మంది రాజధాని నగరంలోనే ఉంటారు. ఈ రాకెట్ లాంచర్లతో సౌత్ కొరియా క్యాపిటల్ సిటీని టార్గెట్ చేస్తే పెను విధ్వంసం తప్పదు. అందుకే కిమ్ ఆర్మీ వీటిపై అధికంగా ఫోకస్ చేసింది. తాజాగా వీటి ఉత్పత్తిని భారీగా పెంచాలని కిమ్ ఆదేశాలిచ్చారు. అయితే సౌత్ కొరియాపై ప్రతీకారం కోసం కాదు, మాస్కోకు తరలించడం కోసం. ఉక్రెయిన్పై యుద్ధంలో మాస్కోకు సాయం చేసేందుకు ఫిరంగి షెల్స్, క్షిపణులు, ఇతర సైనిక పరికరాలను కిమ్ అందిస్తున్నారని చాలా కాలంగా ఆరోపిస్తున్న అమెరికా ఇప్పుడు ఆ జాబితాలోకి మోస్ట్ డేంజరస్ 240mm మల్టిపుల్ రాకెట్ లాంచర్స్ చేరినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
అదే నిజమైతే ఉక్రెయిన్కు అసలైన కష్టాలు ఇప్పుడే మొదలవుతాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. కిమ్ పుతిన్ మధ్య ఏం జరుగుతుందో సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్పై యుద్ధంలో పుతిన్ సైన్యానికి అవసరమైన ఆయుధాలను కిమ్ సరఫరా చేస్తున్నారు. దానికి బదులుగా శాటిలైట్ టెక్నాలజీతో పాటు వైమానిక ఇతర పరికరాల సాంకేతికతను మాస్కో అందిస్తోందన్నమాట. అమెరికా విదేశాంగ శాఖ లెక్కలు కూడా 2023 సెప్టెంబర్ మొదలుకొని ఇప్పటి వరకు కిమ్ నుంచి దాదాపు 10,000 కంటైనర్లలో ఆయుధాలు రష్యాకు సరఫరా అయినట్టు చెబుతున్నాయి. దీనికి ప్రతిగా నార్త్ కొరియాకు 9,000 కంటైనర్లలో ఆహార పదార్థాలను మాస్కో సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే పుతిన్ కిమ్ మధ్య స్నేహం అమెరికా కుంపం ముంచే స్థాయికి పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఇద్దరి స్నేహం ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు అమెరికాను టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు.